మరి జనతా పార్టీ ఏం చేసింది సార్? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1977లో 1977వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో జనతా ప్రభుత్వం సుప్రీంకోర్టు జస్టిస్ అయినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి తుర్కాండే ఆధ్వర్యంలో, ఎవరి ఆధ్వర్యంలో అండి? తుర్కాండే ఆధ్వర్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో జరిగినటువంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఫేక్ ఎన్కౌంటర్స్ పైన విచారించాలని కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనగా జనతా ప్రభుత్వం దేన్ని అపాయింట్ చేసింది? తుర్కాండే కమిటీని అపాయింట్ చేసింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే గొల్లపల్లి సమ్మిట్, గొల్లపల్లి సమావేశం చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు నక్సలైట్ పోరాటంలో చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి స్టూడెంట్స్ యూనియన్ ఏంటి సార్ అంటే ఆర్ఎస్యు అండి. మరి ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, అవునా? ఎస్. మరి యొక్క జగిత్యాల దగ్గర ఉన్నటువంటి గొల్లపల్లి ప్రాంతంలో మరి యొక్క గొల్లపల్లి సమ్మిట్ అంటాం మనం, ఇది 1977 27th ఆగస్ట్ రోజున మనకు కండక్ట్ అయింది. మరి ఇందులో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరు సార్ అంటే మనకు ఎవరు సార్? రైతు కూలీలు, రైతులు, అదేవిధంగా కూలీలు. మరి యొక్క జనశక్తి గ్రూపును, ఈ యొక్క జనశక్తి గ్రూపును విభేదించి ఎవరు సార్? మారోజు వీరన్న ఏం చేసింది సార్? కమ్యూనిస్టు పార్టీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్టు పార్టీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, అమెరికా కాదు, ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించిండు.